బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత తొలిసారి బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్లో తనపై కుట్రలు జరిగాయని, రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ దాదాపుగా 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీష్, సంతోష్ అంటగా అవుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని తాను ఎప్పుడూ అనలేదని కవిత చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని తెలిపారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటామని ప్రశ్నించారు. ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. తనకు అధికారం, పదవులు ముఖ్యం కాదని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే మాదిరి ఉంటామని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారని తెలిపారు. ఇక 6 అడుగుల బుల్లెట్ తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు. వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటెల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఈటెలను హరీష్ దగ్గర నుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని సూచించారు. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న, బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి అని తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడింది. దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది. చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు. నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో, ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసారు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది. రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి,
ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది.